హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సో, ఇదొచ్చేసి జాబ్ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా చూద్దాం ఇక్కడొచ్చేసి. సో, ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీరు చక్కగా ఇంట్లో కూర్చొనైతే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరెక్కడున్నా కానీ వర్క్ అయితే మీరు యాక్సెస్ ఉంటుంది మీకు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్‌పర్ట్స్ అని ఇచ్చారు. సో, ఏంటంటే వర్క్ మీరైతే ఏఐకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది తెలుగులోనే వర్కొచ్చేసి. ఏంటి మీరు విన్నది నిజమే. మీరు తెలుగులో రైటింగ్ ఎక్స్‌పర్ట్ అయ్యుండి ఏఐకి మీరైతే తెలుగు నేర్పించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎట్ రిమోట్ టాస్క్ అని ఇచ్చారు. సో, ఇక్కడ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్‌పర్ట్స్ ఓన్లీ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సో, ప్రతి ఒక్కరికైతే తెలుగు వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరైతే దీన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు చూడండి. రిమోట్ ఇండియా అని చెప్పేసి రిమోట్ వర్క్ ఇది. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్ అని ఇచ్చారు. సో, మీరు ఏఐ మోడల్స్‌కి బెటర్ రైటర్‌గా మార్చాలి అనుకుంటే చక్కగా దీనికైతే వర్క్ చేసేసుకోవచ్చు. హౌ ఇట్ వర్క్స్ అని క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, యూ క్యాన్ వర్క్ ఆల్ ఆన్ యువర్ ప్రాజెక్ట్స్ రిమోట్‌లీ. హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. సో, యూ క్యాన్ వర్క్ వెనెవర్ ఇట్స్ బెస్ట్ ఫర్ యూ అని ఇచ్చారు. సో, ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే ఉంటాయి. రిమోట్ వర్క్ ఇది. మీరు ఎప్పుడు టైం ఉంటే మీకైతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దీనికైతే వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. యువర్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ ఔట్ వీక్లీ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. వీక్లీ వీళ్ళైతే మీకు పేమెంట్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు అప్లై దిస్ ఆపర్చునిటీ అండ్ వి విల్ రీచ్ ఔట్ టు యూ విత్ నెక్స్ట్ స్టెప్స్ ఇఫ్ ఇట్స్ ఏ గుడ్ మ్యూచువల్ ఫిట్ అని ఇచ్చారు. సో, మీరు చక్కగా దీనికైతే అప్లై చేయండి. తర్వాత మిమ్మల్ని వాళ్ళే కాంటాక్ట్ అవుతారని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ వి రిక్వైర్ ఎ మినిమమ్ 20+ వీక్లీ అవర్స్ అని ఇచ్చారు. సో, 20+ వీక్లీ అవర్స్ అయితే మీరు వర్క్ చేస్తే సరిపోతుంది. అండ్ యూ విల్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్స్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో, వాళ్ళొక టాపిక్ ఇస్తారు. దానిపైన మీరైతే రైట్ షార్ట్ స్టోరీ అని ఇచ్చారు. షార్ట్ స్టోరీ అయితే రాయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరైతే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే క్లియర్‌గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు మీకు. అండ్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ అని ఇచ్చారు. ఇవి మస్ట్ హావ్ క్వాలిఫికేషన్స్ ఏం కాదు. జస్ట్ ఇచ్చారు అంతే. దీంట్లో ఏదున్నా కానీ చక్కగా అప్లై చేసేసుకోవచ్చు మీరు. ప్రొఫెషనల్ ట్రాన్స్‌లేటర్ అండ్ ఎన్రోల్‌మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ ఎన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు హ్యుమానిటీస్ ఫీల్డ్‌లో. ఎన్రోల్‌మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ ఏ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్ అని ఇచ్చారు. ఎక్స్‌పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్లీ కాపీ రైటర్, జర్నలిస్ట్, టెక్నికల్ రైటర్, ఎడిటర్ ఇవి ఏవైనా కానీ చక్కగా మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. ఎర్నింగ్స్ అండ్ డ్యూరేషన్ విషయానికొస్తే ఎర్నింగ్స్ చూడండి. పర్ అవర్‌కి $1 1.43 సెంట్స్ నుండి 10.80 సెంట్స్ వరకైతే మీకు ప్రొవైడ్ చేసేస్తారు. అంటే పర్ అవర్‌కి మీకు ₹100 నుండి ₹800 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. లొకేషన్ చూసుకున్నట్టయితే రిమోట్ గ్లోబల్లీ అని ఇచ్చారు. సో, మీరు ఎక్కడున్నా కానీ ఇంకా చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. డ్యూరేషన్ చూడండి వేరియబుల్ డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ లెంగ్త్, ఫ్లెక్సిబుల్ అవర్స్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. దిస్ ఆపర్చునిటీ ఇన్వాల్వ్స్ కాంట్రాక్టింగ్ ఫర్ ఏ స్కిల్ ఎఫిలియేట్ అని క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అబౌట్ అస్ అని ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్‌గా చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చూసుకున్నట్టయితే ఫస్ట్ నేమ్ ఇవ్వండి, లాస్ట్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడీ ఇవ్వండి, మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. రెజ్యూమే అయితే ఇక్కడ అటాచ్ చేసేయండి. అండ్ ఇక్కడ కవర్ లెటర్ ఏదైనా ఉంటే అటాచ్ చేసేయొచ్చు. మ్యాండేటరీ ఏం కాదు. ఆప్షనల్. అండ్ ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్‌లీ రిసైడ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చేసేయండి ఏ కంట్రీలో ఉంటున్నారు. అండ్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ యూ ఆర్ కరెంట్‌లీ లివింగ్ అని ఇచ్చారు. సో, యెస్ ఆర్ నో ఇచ్చేసేయండి. హౌ మెనీ ఇయర్స్ హావ్ యూ బీన్ లివింగ్ ఇన్ దట్ లొకేషన్ అని ఇచ్చారు. సో, ఎన్ని ఇయర్స్‌గా ఉంటున్నారంటే సో, ఇవ్వండి. ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. సో, ఖచ్చితంగా యెస్ ఇవ్వండి. అండ్ వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. సో, హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటో ఇచ్చేసేయండి. హావ్ యూ కంప్లీటెడ్ బై స్టాండర్డైజ్డ్ టెస్ట్ అని ఇచ్చారు. సో, ఇక్కడ ఏదైనా ఇచ్చేసేయండి. లేదు అనంటే నన్ అదర్ పెట్టొచ్చు. అండ్ విచ్ ఆఫ్ దీస్ ఏరియాస్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చారు. సో, దీంట్లో ఏది చేసుంటే అది ఇచ్చేసేయండి. మెడికల్, లా, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ మీరు దేంట్లో చేశారో అది ఇచ్చేసేయండి. కంప్యూటర్ సైన్సా, విచ్ ఏరియా హావ్ యూ వర్క్డ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ అని ఇచ్చారు. సో, ఇక్కడ ఇచ్చేసేయండి ఏ ఏరియాలో వర్క్ చేశారో. అండ్ వాట్ అదర్ లాంగ్వేజెస్ డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ అని ఇచ్చారు. సో, మీకు ఇంకా తెలుగు, ఇంగ్లీష్ కాకుండా వేరే అదర్ లాంగ్వేజెస్ ఏమి వస్తున్నాయి ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ వాట్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ టూల్స్ ఏరియాస్ డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ అని ఇచ్చారు. సో, దీంట్లో మీకు ఏదైనా వస్తే ఇక్కడ ఇచ్చేసేయండి. షీట్స్ కానీ, స్లైడ్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, సేల్స్, ఫోటో ఎడిటింగ్, హెచ్ఆర్, ఫైనాన్షియల్, డేటా అనాలిసిస్, కోడింగ్ ఈ విధంగా మీకు ఏదొస్తే అది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ స్కూల్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేయగానే ఫర్దర్‌గా వీళ్ళ డీటెయిల్స్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను అని చెప్పారు. సో, అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి.
వారే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీ ఫిట్ అవుతారా లేదా ఈ పొజిషన్‌కి అని చెప్పేసి వాళ్ళు చూసుకొని, వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. ఏ జాబ్‌కి కూడా మనీ పే చేయకండి. ఫ్రీగా వర్క్ చేసేసుకోండి. సో, వీళ్ళు ఈమెయిల్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా అయితే రెస్పాండ్ అవ్వండి. అండ్ ఈమెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. స్పామ్‌లో కూడా చెక్ చేయండి. అండ్ ఈ విధంగా చక్కగా అప్లై చేసేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. తప్పకుండా డిస్క్రిప్షన్‌లో లింక్ పైన క్లిక్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ప్రొవైడ్ చేసేయండి. అప్లై చేసేసుకోండి అండ్ జాబ్ చేసేసుకోండి. ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడం కాబట్టి తెలుగులోనే వర్క్ కాబట్టి చక్కగా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైతే వర్క్ చేయాలి, జాబ్ చేయాలి ఇంట్లో కూర్చొని అనుకుంటున్నారో చక్కగా వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ గైస్. జై హింద్.